నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా? కారణం మీ నాన్న. నా చదువు, నా డబ్బు, నా బట్టలు అంతెందుకు, నేను పిలుస్తున్న ఈ గాలి కూడా మీ నాన్న ఇచ్చిన జీవితమే. మీ కుటుంబానికి రుణపడి ఉంటాను, దాసోహం అంటాను. నాకు నచ్చినట్టుగా పాష్గా మోడర్న్గా లేకపోయినా అసలు ఎందుకు మన ఇద్దరం ఒక్కసారైనా ఫిజికల్గా మీట్ అయ్యామా? అయినా నీతో ఎందుకుంటున్నా, నువ్వంటే నాకు ఇష్టం. హీటర్తో ఎవరైనా చికెన్ చేస్తారా? అయినా అవన్నీ అర్థం చేసుకుని ఎందుకుంటున్నా? కావ్య, కాపురంలో అడ్జస్ట్మెంట్స్ ఉండకూడదు, అండర్స్టాండింగ్సే ఉండాలి. అందుకే నా నిషాతో సరసాలు. షీస్ మై కొలీగ్, యువర్ మై సోల్. తనతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు? సర్లే అయ్యా, సర్దుకొని ఉండండి, ప్రేమగా ఉండండి. ఇక్కడ ఉంది, అక్కడ లేదు. కావ్య వెళ్ళిపోతే తన జ్ఞాపకాలతో బరువుకి నీ గుండె ఏంటయ్యా ఆగిపోతుంది అత్తమ్మ. ఇప్పుడు కూడా 100 కేజీల బస్తా బరువు కన్నా నా గుండెలోని బాధ బరువు ఎక్కువగా ఉంది. చివరిగా నా మాట అత్తమ్మ, అనాథైన నన్ను చేరదీసిన మామయ్య నాకు దేవుడితో సమానం. మనిషిని ఎవరైనా మోసం చేస్తారేమో కానీ దేవుడిని కాదు. ఇక మీ ఇష్టం అత్తమ్మ, ఇక తన ఇష్టం.